హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ అయితే సూపర్ ఉంది. G5లో ఆల్రెడీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ వెబ్ సిరీస్ టీమ్ అయితే మనతో ఉన్నారు, అనన్య అండ్ స్నేహల్. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూస్తే చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతూనే మంచి ఎమోషన్స్ని క్యారీ చేస్తాం మనము. సో 2 days అయింది సిరీస్ చూసి, ఇంకా ఎమోషన్స్ అయితే ఇంకా ఉన్నాయి. వాళ్ళతో అడిగి ఇంకా అసలు ఈ సిరీస్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్. సో నిజంగా చాలా బాగుంది సిరీస్. సో అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ ఎన్ని వచ్చినా కానీ ఎప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ కోసం చూస్తూ ఉంటారు. బట్ ఆ ట్విస్ట్లు టర్న్స్ సూపర్. అసలు శ్రీకాంత్ గారితో మీ ట్రావెల్ ఈ సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ జర్నీ అని, వెరీ మెమరబుల్ టు మీ. నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అది. మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కొన్ని స్పెసిఫిక్, ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు, వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ మనతో లైఫ్ లాంగ్ క్యారీ అవుతాయి. అలానే నాకు శ్రీకాంత్ సార్తో వర్క్ చేయడం కూడా ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ మెమరీ. ఆయన అందరినీ చాలా కంఫర్టబుల్ ఉంచారు, నన్నే కాదు సెట్లో అందరికీ. ఐ థింక్ హీ క్రియేటెడ్ ఒక ఎన్వైరన్మెంట్ వేర్ వీ కుడ్ ఆల్ హ్యాపీలీ వర్క్. అండ్ అన్నిటితో చూసుకున్నట్లయితే ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పెళ్లి చేస్తాము అని అంటే మీరు అంటే ఫాదర్ రియాక్ట్ అయ్యారు కదా. సో ఆ సిచ్యుయేషన్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ సిచ్యువేషన్ యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉన్నప్పుడు మేము యాక్చువల్లీ ఒరిజినలీ రిటర్న్ వే వాజ్ అదొక నార్మల్ కాన్వర్జేషన్. బట్ అమ్మ ఎప్పుడైతే మాట్లాడుతుందో తిను చాలా టెన్షన్ అయిపోద్ది అండ్ అన్నీ ఆపేసి అలా ఉంటుంది అని స్క్రిప్ట్లో ఉండే. బట్ వర్క్షాప్ చేసేటప్పుడు మాకేమనిపించిందంటే, వేద ఒక క్యారెక్టర్గా తను ముందు నుంచే రెబెల్, తను అన్ని ఇంట్లో వాళ్ళ అగేన్స్టే చేస్తుంది. సో ఇది ఫస్ట్ టైం కాదు ఈ కాన్వర్జేషన్ అయ్యేది. రోజుకోసారి వాళ్ళ అమ్మ ప్రాబబ్లీ నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తుంది. సో తిను అది ఒక చెవులోంచి ఇంకో చెవు నుంచి వదిలేస్తుంది అన్న సెటప్లోనే. సో వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే తిను తింటూ ఉంటుంది, అప్పడం ఇవ్వమంటుంది. సో చాలా క్యాజువల్గా తీసుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఇళ్లలో ఫాదర్స్ ఎక్కువ మాట్లాడరు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని పిల్లలు వింటారు బికాజ్ వాళ్ళు తక్కువ చెప్తారు. సో అదే ఎమోషన్లో వెళ్ళాము అక్కడ. మదర్ చెప్పినప్పుడు రోజు చెప్తూనే ఉండేది, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుంటుంది. బట్ ఫాదర్ మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడిన ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి అలర్ట్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో ఆ సెటప్, ఆ డైనమిక్ ఆ ఒక్క సీన్లోనే మనకి అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో ఏంటి సెటప్, వేద ఎలా పెరిగింది, ఎలా ఆలోచిస్తుంది అని. సో అది వర్క్షాప్లో చేసిన చేంజ్ అనమాట. ఇట్ వాజ్ వెరీ నైస్. సమీరా, సో అలాగే పిలవాలనిపిస్తుంది, అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో. సో నిజంగా చూసినంతసేపు కూడా ఒక అమ్మాయికి ఇంత స్ట్రగుల్స్ ఉంటాయా, ఉంటే దాన్ని ఎలా తను దాటుకుంటూ వచ్చింది అని. సో కంటిన్యూషన్ ఉంటుందా ఈ సిరీస్ కంటే, మీరేం చెప్తారు? It depends on audience and the love we get. If we get a lot of love, then we'll definitely make one more. అండ్ సమీరా క్యారెక్టర్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మీకు? ఎంత బాగుంది. ఐ లవ్ ద క్యారెక్టర్. ఐ లవ్ ద క్యారెక్టర్ సిన్స్ డే 1. నాకు స్టోరీ చెప్పినప్పటి నుంచి నాకు చాలా నచ్చింది. అండ్ ఐ జస్ట్ కెప్ట్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ద క్యారెక్టర్ యాజ్ ట్రూలీ యాజ్ ఐ క్యాన్. ఓకే, అంతే. అండ్ వేద క్యారెక్టర్కి ఒక సీనియర్ జూనియర్ లాయర్ మధ్యన ఎలా అయితే ఫైట్ ఉంటుందో, సో అపోజిషన్ లాయర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను టీస్ చేస్తూ ఉంటారు కదా. సో కాలేజ్లో చూస్తాము, స్కూల్ అట్మాస్ఫియర్లో చూస్తాము, ఎక్కడో చోట అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా వెనక్కి లాగే వాళ్ళు. సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఏమనిపించింది వేద? అదే మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్స్ మన లైఫ్లో ఖచ్చితంగా ఉంటారు. మనం ముందుకెళ్తుంటే మన పక్కనే ఉండి ఫ్రెండ్స్ లానే మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు మనం ముందుకెళ్ళి. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ వేద జర్నీలో. బికాస్ తను అందరినీ ఫేస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ మాటలు పడుతుంది. అండ్ మీరు ఒక సీన్ మీకు గుర్తుంటే, తనని ఏమన్నా ఏం మాట్లాడదు, బట్ తన గురువుని అన్నప్పుడు మాత్రం తిరిగి తిట్టేస్తుంది, చెంప పగులుతుంది అని. సో దట్ ఈస్ ఆల్సో డిఫైనింగ్. సో తనకి అలవాటు అయిపోయింది ఆయన ఆ అమ్మాయిని టాంట్ చేయడం, ఏదో ఒకటి అనడం. సో ఇట్ వాజ్ అ గుడ్ అడిషన్ ఐ వుడ్ సే, బికాస్ ఇట్ టెల్స్ అస్ మోర్ అబౌట్ వేద ఏమేం ఫేస్ చేసి అక్కడి దాకా వచ్చింది అని. శ్రీకాంత్ గారిని చూస్తే మనకు అందరికీ కూడా కాస్త అంటే ఎప్పటి నుంచో ఆయన్ని గమనిస్తూ ఉంటాము, ఆయన ఎక్కువ సినిమాలు చూసాం, కానీ ఎప్పుడు హీరో అలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి ఓకే. బట్ ఆయన్ని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఆయన యాక్చువల్లీ రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ అండి, స్వీట్ ఉన్నారా తెలుసా? ఓకే. అసలు బికాస్ ఇప్పటి వరకు ఓన్లీ స్క్రీన్ మీద చూసాం కాబట్టి మేబీ we might get scared, కానీ ఇఫ్ యూ మీట్ హిమ్ లైవ్ హీ ఈస్ వెరీ స్వీట్. హీ ఈస్ వెరీ వెరీ స్వీట్. మీ ఇద్దరికి ఫేస్ టు ఫేస్ సీన్స్ కొన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఆయన అలా చూస్తేనే వణికిపోతారు. సో ఫస్ట్ డే సెట్స్ లో ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? సో అదే బికాస్ ఆఫ్ స్క్రీన్ చాలా స్వీట్ గా ఉన్నారు కాబట్టి ఆన్ స్క్రీన్ వెళ్ళేసరికి ఇట్ వాజ్
ప్రిటీ నార్మల్ అండ్ ఐ మేడ్ షూర్ దట్ నేను షార్ట్కి ముందు ఆయనతో కూర్చొని కొంతసేపు నేను మాట్లాడినా అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓ హౌ స్వీట్. యాక్చువల్లీ ఈ కథ అనేది ఫిక్షనా లేదంటే ఏదైనా రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసారా? ఇట్ ఈస్ ఫిక్షనల్ అండి, బట్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఎందుకంటే ఇదేం కొత్త కాదు, మనం వింటూనే ఉంటాం, ఇలాంటి కేసెస్ జరుగుతూనే ఉంటాయి. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వెళ్తే ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి, కాస్ట్ని బట్టి, లొకేషన్ని బట్టి కేసు తీసుకొని సందర్భాలు కూడా మనం చాలా చూసాం. సో అలాంటి చాలా కేసెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ఫిక్షనల్ కథ రాశారు. ఫాదర్ మదర్ ఎమోషన్స్ ఈ సినిమాలో బాగా మీ చుట్టూ తిరిగాయి. సో రియల్ లైఫ్లో ఎంతవరకు అవి మిమ్మల్ని అంటే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, ఫాదర్ నాకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, మదర్ అలా మీ లైఫ్లో మీకు మంచి సపోర్ట్ ఇచ్చేది ఎవరు? My both mom and dad are very supportive in this case. I don't have any such issues at home. Yeah, actually in my inter situations completely opposite ఉంటాయి. I'm very లాస్ట్ లో మదర్ వస్తారు కదా మీ దగ్గరికి. సో మదర్ వచ్చినప్పుడు సమీర వెళ్ళిపోతుందా మదర్ తో? అంటే అక్కడ అంటే ఎండింగ్ అనేది ఇంకా క్లోజింగ్ ఇచ్చినట్టు అనిపించలేదు. సో ఎందుకని వై? నాకు తెలియదు, కానీ ఒకవేళ కంటిన్యూషన్ అయితే యాజ్ అ క్యారెక్టర్ సమీరా డిడ్ నాట్ స్టార్ట్ వెరీ స్ట్రాంగ్, కానీ బికాస్ ఆఫ్ పరశురామ్ గారు షీ కమ్స్ టు అ పాయింట్ వేర్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఐ వుడ్ యాక్చువల్లీ లైక్ హర్ నాట్ ఎండింగ్ విత్ హర్ ఫ్యామిలీ. యా, అంటే ఒకవేళ కంటిన్యూ అయి ఉంటే ఐ వుడ్ లైక్ ఇఫ్ సమీరా లీడ్స్ హర్ లైఫ్ happily by herself but not go back to her mother. And I'm not telling she was wrong, okay. Mother also took that decision under very hard circumstances. She had a family, she had 2 daughters. And avada ishtam tho avada samirani atla వదలలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఆలోచలేదు కాబట్టి వదలాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి సమీరా షుడ్ నాట్ గో బ్యాక్. షీ షుడ్ బి లీడింగ్ హర్ లైఫ్ with more confidence out of all the drama she was into. హ్యాపీలీ విత్ వరద మేబీ. సిచ్యుయేషన్తో సంబంధం లేకుండా ఉమెన్ని జడ్జ్ చేసేస్తారు. ఇప్పుడున్న ప్రెసెంట్ మనం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం కదా. సో ఈ కోర్ట్ రూమ్ డ్రామా, సమీరా సిచ్యుయేషన్ అండ్ ఇప్పుడు బయట జరుగుతున్నాయి అన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు రియల్ లైఫ్లో అసలు ఇలా జడ్జ్ చేసే పీపుల్కి మీరేం చెప్తారు? జడ్జ్ చేయొద్దని చెప్తాను. బట్ ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఐ థింక్ అలా జడ్జ్ చేసే వాళ్ళకి ఆర్ జడ్జ్మెంట్ స్టిల్ ఐ థింక్ ఒక లెవెల్ వరకు ఓకే, బట్ అలా జడ్జ్మెంట్ని మనసులో పెట్టుకొని ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, ఎదగనివ్వకపోవడం ఆర్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చేసే వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటే వాళ్ళు చేయకూడదు, అది తప్పు. అది వాళ్ళకే బుద్ధి రావాలి. ఐ వుడ్ సే పచ్చిగా చెప్పాలంటే వాళ్ళే నేర్చుకోవాలి. అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఆ ఇంకితం ఉంటేనే మనం మనుషులం. అది మనకి ఒకటి అలవాటైనా ఇది తప్పు అని తెలిసినప్పుడు మనం దాని నుంచి దూరంగా వెళ్ళాలి. అలా అందరూ వెళ్ళాలంతే. మీరు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి రావాలంటే నిజంగానే అది పేరెంట్స్ నుంచి ఒప్పుకున్నా కానీ మన చుట్టూ ఉన్న నైబర్స్ ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి సిచ్యుయేషన్స్ ఏమన్నా వచ్చాయా మీకు? అంటే ఎందుకు సినిమాలు, ఎందుకు అవసరమా అలాంటివి వచ్చాయి, కానీ వాళ్ళే మమ్మీ చూసుకుంటుంది. మమ్మీ ఎలా ఆన్సర్ చేస్తారు? అది మమ్మీ చూసుకుంటుంది యాక్చువల్లీ. ఐ జస్ట్ నో దట్ యాజ్ ఆఫ్ నౌ సి స్టార్టింగ్లో నాకు 5 years పట్టింది టు కన్విన్స్ మై పేరెంట్స్ టు కమ్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ వాళ్ళ ప్రాబ్లం ఓన్లీ సేఫ్టీ ఒకటే, ఇంకేం లేదు. అది కూడా ఎందుకంటే చాలా స్టోరీస్ వింటారు కాబట్టి. కానీ ఆ 5 years స్పాన్లో మా అమ్మకి తెలిసింది ఏంటంటే ఏ ఇండస్ట్రీ అయినా గర్ల్స్ గో త్రూ దీస్ థింగ్స్. సో షీ కంటిన్యూడ్ సెండింగ్ మీ టు మై వర్క్ అండ్ నౌ షీ ఈస్ ద వన్ హూ ఎన్కరేజెస్ మీ. చాలా సార్లు ఐ లూజ్ హోప్స్ బికాజ్ అవర్ వర్క్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. మాకు వర్క్ ఉంటే 6 months ఉండదు, వర్క్ లేకపోతే 6 months ఉండదు. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు లూజ్ కాన్ఫిడెన్స్ అట్ దట్ టైమ్. బట్ అప్పుడు మమ్మీ గుర్తు చేస్తుంది 5 years గొడవ పడ్డాం మాకు, ఇప్పుడు ఇట్లా వదలడానికి కాదు కదా. అండ్ షీ బ్రింగ్స్ మీ అప్, షీ ఫైట్స్ విత్ ఎవ్రీ వన్. ఎవరన్నా సినిమాలు వద్దు ఆపేసే అంటే నేను ఇది లాస్ట్ అని చెప్పేస్తాను. ఏమన్నా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఈ డ్రెస్ కొంచెం పొట్టిగా ఉందంటే నేను జాకెట్ వేసుకుంటా అని చెప్పి బయటకు వెళ్తుందా. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు టు బి ఆనెస్ట్. అండ్ 90s తర్వాత చాలా మెచ్యూరిటీ కనిపించే క్యారెక్టర్ ఇది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎంత గ్రౌండ్ వర్క్ చేశారు మీరు ప్రత్యేకించి? గ్రౌండ్ వర్క్ చేసే అంత టైం లేకుండే. నేను 1st July ఆడిషన్ ఇచ్చా, 3rd July ఐ వాజ్ ఆన్ సెట్.
బట్ నేను ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యాను. ఇట్స్ కాల్డ్ ది ఆర్టిస్ట్ కలెక్టివ్. ఓకే. ఐ థింక్ ఆ వర్క్ షాప్లో నేను నేర్చుకుంది నాకు ఇందులో చాలా హెల్ప్ అయింది. ఐ లెర్న్ హౌ టు ప్రాసెస్ ఎమోషన్స్ వెరీ క్విక్లీ. సో ఎస్, థ్యాంక్ యూ ఆర్టిస్ట్ కలెక్టివ్. అండ్ మీకు కూడా 30 years 21 తర్వాత మళ్ళీ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనే చెప్పుకోవచ్చు. కొంచెం టామీ లాగా అనిపిస్తున్నారు. శ్రీకాంత్ గారికి ఏదైనా డౌన్ అయినప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగా మీకు ఒక సపరేట్ క్యారెక్టర్ అది. సో ఈ కోర్ట్ రూమ్ డ్రామా వచ్చిన తర్వాత సో నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇలాగే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండాలని హోప్ చేస్తున్నాను నేను. నేను ఇలాంటి క్యారెక్టర్స్ కోసమే తక్కువగా చేశాను. ఇలాంటి క్యారెక్టర్స్ రాలేదు కాబట్టే ఇంత తక్కువగా కనిపించాను నేను. బట్ ఇప్పుడు అట్లీస్ట్ దీంతో ఆడియన్స్ కూడా ఇది ఇంత నచ్చింది కాబట్టి హోప్ఫుల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా వస్తే, ఇంకా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఇంకా నన్ను నేను ఛాలెంజ్ చేసుకొని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలనుకుంటున్నాను. మూవీ ఏదైనా కానీ ఇంత యంగ్ జనరేషన్ ఉన్నప్పుడు ఆ సెట్స్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయి. సో మీకు ఫన్నీ మూమెంట్స్ కానీ, సో గుర్తుండిపోయే మూమెంట్స్ కానీ శ్రీకాంత్ గారితో కావచ్చు అండ్ మీ ఇద్దరి మధ్యన కావచ్చు మా ఏమైనా ఇద్దరి ఉన్నాయా? మధ్యన మేము 24 hours షూట్ చేసేవాళ్ళం, 30 hours షూట్ చేసేవాళ్ళం. సో బ్రేక్లో మేము క్యారవాన్కి వచ్చి స్నాక్స్ ఆర్డర్ చేసుకొని చెప్పు ఇంకా నేనేం చెప్పట్లేదు. బట్ ఎస్, వి జస్ట్ ఎంజాయిడ్ ఆల్ ద టైమ్ అండి. జస్ట్ మా జనరేషనే కాదు, వాళ్ళందరితో కూడా వి జస్ట్ ఎంజాయిడ్. అండ్ శ్రీకాంత్ సార్ వాళ్ళతో, ముఖేష్ సార్, శ్రీకాంత్ సార్ అని తను కూడా ఉండే. మేము ఒకరోజు 30 hours షూట్ చేసాం. సో ఆ 30 hours షూట్ కంటిన్యూస్ 30 hours కంటిన్యూస్. అంటే మాకు వి డి నాట్ హ్యావ్ టైం, వి డి నాట్ హ్యావ్ లొకేషన్ పర్మిషన్. సో ఆ లొకేషన్ పర్మిషన్ వల్ల అట్లా చేయాల్సి వచ్చింది. బట్ స్లీప్ లేకుండా అసలు ఎలా పాసిబుల్ అయింది? అంటే వాళ్ళే కంప్లైంట్ చేయలేదు, ఇంకా మేము ఎట్లా చేస్తాం? సో ఆ రోజు మార్నింగ్ 6కి అలా షూట్ స్టార్ట్ చేసాం, 7కి. నైట్ 2 o'clockకి యాక్చువల్లీ ఆఫీషియలీ అయిపోవాలి షూట్. సో ఆ టైంకి డైరెక్టర్ సార్ వాళ్ళంతా వచ్చి, నేను శ్రీకాంత్ సార్ పక్కన కోర్ట్ రూమ్ సీన్ అనమాట. సో శ్రీకాంత్ సార్తో చెప్పారు, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఆపేసి మళ్ళీ రేపు చేద్దామా, ఆర్ ఇప్పుడు చేసేసి రేపు హాలిడే రెస్ట్ తీసుకుందామా అని వాళ్ళు పక్కకి వెళ్ళారు. నేను శ్రీకాంత్ సార్తోనే సార్ చేసేసి రేపు రెస్ట్ తీసుకుందాం సార్ అని చెప్పాను. బికాజ్ ఐ థాట్ 2 hours చేస్తారు, 2 అవుతుంది, 4కి ప్యాకప్ అయిపోతుంది, 4 o'clock వరకు చేయాలి, Just ఇంకొక 1 or 2 hours అయిపోద్ది కదా. సో సార్ కూడా చేసేద్దాం అన్నారు. 4 అయింది, 6 అయింది, 7 అయింది, సార్ అయిపోయింది 7:30కి, మళ్ళీ 10 అయింది, 11 అయింది. నేను 10:30కి వెళ్ళాను. సో అప్పుడు 6 o'clock కనిపించింది. లేదు 10:30 నా షార్ట్ పడింది, ఇంకా లేట్ అయింది. ఇంకా ఓకే ఫైన్, 11 o'clock నాకు అయిపోయింది. దాని తర్వాత కూడా పాపం మీకు ఉండే కొంచెం అంత కష్టపడ్డారు కాబట్టి మార్నింగ్ 6 o'clock కనిపించింది. వీళ్ళు ఛాన్స్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సింది, అనవసరంగా ఉండిపోయాము అని. రియల్ కోర్ట్ రూమ్ లో చేశారా ఇది? లేదు, ఇట్ వాస్ Sets. ఇట్ వాస్ ద సేమ్ సెట్ దట్ వకీల్ సాబ్ వాస్ షాట్ ఇన్. ఓకే, వకీల్ సాబ్ సెట్స్. Yeah. సో నిజంగానే శ్రీకాంత్ గారిని చూస్తే చిరంజీవి గారు కూడా అదే చెప్పారు. సో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా. సో ఆయన ట్రైలర్ చూడడము, ఆయన రెస్పాన్స్ చూసినప్పుడు ఏమనిపించింది? It was just our luck that we could take our project till him. Thank you to Srikanth sir. అండ్ రాజ్ కుమార్ సార్. Yeah. మీరు అంత కష్టపడ్డారు కాబట్టి సిరీస్ ఇంత మంచిగా వచ్చింది. నిజంగా ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. సో ఏమవుతుందా అని. అండ్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ ఒకటి అండ్ మీరు నిజంగా భయపడ్డారు అక్కడ? లేదు, యాక్చువల్లీ నేను ఫస్ట్ చాలా సటిల్గా చేశాను. అది స్క్రిప్ట్లో లేకుండే, ఇట్ వాస్ జస్ట్ అన్ ఇంప్రూవ్ థింగ్. నేను చాలా సటిల్గా చేస్తే అప్పుడు డైరెక్టర్ సార్ ఆపి, లేదు నువ్వు భయపడు, బికాజ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నువ్వు భయపడితే అని అన్నారు. సో అప్పుడు భయపడ్డాం. సో ఫన్ మూమెంట్ కదా స్క్రీన్ మీద, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అది చాలా బాగా అనిపించింది. అండ్ ఒకసారి నారాయణ గారి గురించి చెప్పినప్పుడు, సో అంటే డాటర్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేది పక్కన పెడితే, అంతవరకు స్ట్రగుల్ అయిన సమీర సో ఏ ఫ్యామిలీ వైపు వెళ్తుందా ఏంటా అనేది ఒకటి అనిపించినా కానీ, సో సమీర క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయినా అది ఉంది కదా. సో నిజంగా సూపర్ అసలు. సో నిజంగా జీవించేశారు. నిజంగా ఒక అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే అలా నిలబడాలని, వెళ్ళిపోతుంది అనుకున్న సమీర మళ్ళీ కోర్ట్ రూమ్కి రావడం. శ్రీకాంత్ సార్ ఒక క్యూట్ మూమెంట్ ఉంటుంది అక్కడ, ఆ రోజు జీప్ దగ్గర బొమ్మ తీసుకొచ్చిస్తారు కదా. సో అలా అంటే చిన్నప్పటి నుంచి మనము ఏదో ఒకటి ఒక స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ బొమ్మ కావాలనుకుంటాము, అది మారం చేస్తూ ఉంటాము. అలా ఫ్యామిలీతో గుర్తుండిపోయే మూమెంట్ ఏంటి? మా ఫ్యామిలీతో రియల్ లైఫ్లో దెర్ ఆర్ చాలా బ్యాక్ వెళ్ళిపోతున్నా నేను యాక్చువల్లీ. చాలా ఉంటాయి. వన్ మెమరబుల్ మూమెంట్ ఐ వుడ్ సే మై ఫ్యామిలీ. ఐ వాజ్ 5 years old. ఐ వాజ్ నాట్ టూ మచ్ ఆల్సో, చాలా బ్యాక్ వెళ్ళిపోయారు. అదే 5 years old ఉన్నప్పుడు పప్పాకి శ్రీనగర్లో పోస్టింగ్ ఉండే. అక్కడ మాకు తీసుకెళ్ళలేదు కొంచెం ఆ టైంలో, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వీ స్టడీ ఇన్ పంజాబ్.
కానీ నాకు స్నోఫాల్ కావాలని చెప్పి శ్రీనగర్కి ఒక్క పాయింట్ తీసుకెళ్లారు. మేము వెళ్ళిన వెంటనే అక్కడ అటాక్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఐ కుడెంట్ ఎంజాయ్ స్నోఫాల్. మేజర్లీ స్నోఫాల్ కోసం వెళ్ళా. బట్ దెన్ మై పేరెంట్స్ మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ స్నోఫాల్. నేను కింద ఎంజాయ్ చేస్తే వాళ్ళ పైనుంచి ఇట్లా వేస్తున్నారు. నెక్స్ట్ when my sister was born, I love that moment. And recent times lo when my parents came to, not recent times lo, 10 years ago when my parents came to watch my very first preview, I was happy they were watching me on big screen. Yeah, నా పోస్టర్స్ తోనే వాళ్ళు ఫొటోస్ తీసేసుకుంటున్నారు. ఎంత క్యూట్ అనిపించారు నాకు. వావ్. అండ్ వేదాని సమీరాని అంత ఓన్ చేసుకుంటున్నారు ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు. సో వేదాగా ఒకసారి ఏదైనా ఒక లైన్ గుర్తుంటే చెప్తారా? ఓ మై గాడ్, ఏదైనా వేదాగా డిఫైనింగ్ లైన్ చెప్పాలనుకుంటా. పరశురామ్ గారి గురించి వాడు వీడు అని మర్యాద లేకుండా మాట్లాడితే చంప పగిలిపోతుంది. నో, బికాస్ దట్స్ హర్ ఎంటైర్ పర్సనాలిటీ కదా. ఇప్పుడు ప్లే చేసేటప్పుడు కూడా మీరు చూస్తే వేద అందరి దగ్గర అరుస్తుంది, బట్ సార్ దగ్గర మాత్రం షీఈ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఎక్కడ అరవాలో తెలుసు, ఎక్కడ సైలెంట్ గా మాట వినాలో తెలుసు. ఇప్పుడు అంత అరిచే అమ్మాయి, అంత స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి సార్ ఒకసారి వేద వచ్చాయనగానే వచ్చేస్తుంది. బికాస్ షీ నోస్ అంత రెస్పెక్ట్ ఇస్తుంది, అంత హై వాల్యూ ఇస్తుంది అని. దట్ సమ్స్ అప్ వేద ఫర్ మీ. అండ్ ఫన్నీ మూమెంట్ కూడా ఒకటి ఉంది కదా, వేద శ్రీకాంత్ సార్ ని తీసుకువెళ్ళి ఇంటికి వెళ్తుంది కదా హాస్పిటల్ నుంచి. సో అది కూడా చాలా బాగుంది. సో ఆయన అండ్ సమీరాగా ఒక డైలాగ్. సమీరాకి మోస్ట్ రియాక్షన్స్ ఉన్నాయి, డైలాగ్స్ లేవు. మోనోలాగ్ ఉంది డైరెక్ట్లీ, బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ అక్కడ ఎంత ఉంది అంతే బెటర్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. కార్లో పెంచి కార్ లేదు, ప్రాపర్టీ లేదు, ఇక్కడ ఏది లేదు. ఎస్. అండ్ ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మీరు? సంథింగ్ డిఫరెంట్ అండి, సంథింగ్ యూనిక్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్నది, వెయిట్ ఉన్నది, క్యారెక్టర్లో డెప్త్ ఉంది, నన్ను ఛాలెంజ్ చేసే రోల్స్ అండ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆయన మొత్తం చెప్పేసింది. ఓకే, ఈ వర్డ్ చెప్పేది నెక్స్ట్ టైం చెప్తా, ఇదే నెక్స్ట్ టైం చెప్తా. బట్ yes, both of us like same kind of, our genres are same, our choice of work is same. That is also one reason for us to bond so well. But yeah, I would also like something which is very unique, which challenges me. నేను కష్టపడాలనుకుంటున్నా, కష్టపెట్టండి, నేను ఎంజాయ్ చేస్తా అది కూడా. ఎస్. ఫైనల్గా ఇప్పటి వరకు చాలా మంది చూశారు, చూడని వాళ్ళకి అబ్జెక్షన్ మై లార్డ్ గురించి మీరేం చెప్తారు? అబ్జెక్షన్ మై లార్డ్ ఒక కోర్ట్ రూమ్ డ్రామా, బట్ దాంతోపాటు దీంట్లో చాలా సస్పెన్స్ ఉంది, చాలా థ్రిల్ ఉంటుంది. మీకు ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్స్ ఆన్ అ క్లిఫ్ హ్యాంగర్. మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చూడకుండా మీరు ఉండలేరు. సో ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్. అండ్ ఎస్పెషలీ ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పటివరకు చాలా ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ యంగ్ పీపుల్ విల్ ఆల్సో లవ్. నేను చాలా ఎంజాయ్ చేశాను చేయడం కానీ చూడడం కూడా యాజ్ అన్ ఆడియన్స్. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్, ఎస్పెషలీ గర్ల్స్ అండ్ విమెన్. తప్పకుండా చూడండి, యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు అ లాట్ ఆఫ్ ఇట్. హోప్ఫుల్లీ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు చూడండి చూడండి ప్లీజ్, ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మరిన్ని మంచి హిట్ ప్రాజెక్ట్స్లో యాక్ట్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ G5లో స్ట్రీమ్ అవుతుంది. నిజంగా చాలా బాగుంది. ఉంటే వేదలాగా ఉండాలి, ఫైట్ చేస్తే సమీర లాగా ఫైట్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా నేర్చుకుంటాము అబ్జెక్షన్ మై లార్డ్ చూస్తే. సో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, అంతకు మించిన కర్రీస్ అనమాట. ఉమెన్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తారు ఈ సిరీస్లో. సో ఖచ్చితంగా G5కి వెళ్ళి అబ్జెక్షన్ మై లార్డ్ చూడండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Mega9 TV.